ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చి పెసరట్టు అయితే చేశాను. అదేంటి ఉప్మా చూపిస్తా పెసరట్టు చేశానని చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఆగండి, ఆగండి. విషయానికైతే వస్తాను. ఇంక పెసరట్టు అయితే వేస్తున్నాను కదా! మా వారు ఎందుకో సడెన్‌గా నాకు ఉప్మా పెసరట్టు తినాలనిపిస్తుంది అని అయితే అన్నారు. ఇంక నేనైతే ఆ టైంకొచ్చి అబ్బా! ఇప్పటికిప్పుడు ఎక్కడ ఉప్మా పెసరట్టు ఏసేది నా వల్ల కాదు అని అయితే అన్నాను. నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యిసిరా అని చెప్పాను. దోసలు పోసిస్తాననేసి. కానీ అంత ప్రేమగా ఆయన అడిగిన తర్వాత చేయకుండా అసలు ఆగలేకపోయాను. ఒక్క 5 నిమిషాలు కష్టపడిపోతే ఏమైపోతుంది? ఇంక మా కోసం ఎంతగానో అసలు 365 డేస్ ఆయన కష్టపడతా ఉంటారు. ఆయన కోసం ఈ మాత్రం కష్టపడలేనా అని చెప్పి జస్ట్ 5 అంటే 5 మినిట్స్‌లో ఉప్మా అయితే రెడీ చేసి ఆయన అడిగినట్టుగా ఉప్మా పెసరట్టు అయితే వేసిచ్చాను. నిజంగా ఎంత హ్యాపీగా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాడో. నేను అసలు చేయను అనుకున్నాను గానీ అలా చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బాగొచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ నిమిషం నాకు ఇంకా హ్యాపీనెస్ అయితే డబుల్ అయింది. ఇంకా అంతకంటే మనకు మాత్రం ఏం కావాలండి? మనం చేసిస్తా ఉంటే వాళ్ళు హ్యాపీగా తిని ఉంటే అంతే చాలు. ఇంక నాకు కూడా టేస్ట్ చూడమని చెప్పి నాకు పెట్టారు. ఇంక నేనైతే ఆనియన్ పెసరట్టు వేసుకున్నాను.